ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ముందుగా ఆయనకు మండల నాయకులు శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆయన పాల్గొని అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అవినీతికి పాల్పడ్డారన్నారు. ప్రభుత్వ హయాంలోని రైతుల సమస్యలను, ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లోనూ ప్రజా దర్బార్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మనుబోలు హైస్కూల్ అభివృద్ధికి 50 లక్షల రూపాయలు అవసరమవుతున్నాయన్నారు. ఆ నిధులను తీసుకొచ్చి హైస్కూల్కు స్లాబ్ వేయడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సచివాలయ సిబ్బంది, గిరిజన పిల్లలను బడులకు తరలించాలన్నారు. 11 మంది ఉద్యోగస్తులుండగా ఏం చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రకాల సమస్యలు, అన్నిటికంటే ఎక్కువ రెవెన్యూ వస్తున్నాయి. ఇతర అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా చాలా కొలాప్సింగ్ స్టేజ్లో, కొన్ని బాడీలలో కొన్ని ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్స్ ప్రాబ్లం ఉంది. మనుబోలు హై స్కూల్ బిల్డింగ్ అదే పరిస్థితిలో ఉంది. ఒక్క మనుబోలు హై స్కూల్ బిల్డింగ్కి అవి స్లాబులు తీసి కొత్త స్లాబ్లు వేయాలా, ఇంచుమించు 50 లక్షలు అవసరం అవుతుంది. కాంపౌండ్ వాళ్ళకు 1 కోటి రూపాయలు అవుతుంది. 1.5 crores కావాలా. ఎస్టిమేట్స్ తయారు చేయమన్నాము. సిఎస్ఆర్ ఫండ్ కింద ఏదో ఒక కంపెనీని కన్విన్స్ చేసి దాన్ని శాంక్షన్ చేయిస్తాము. ఫిర్యాదులు అంటే పీజీఆర్ఎస్లో స్టేట్లో సర్వేపల్లిలో 5th ప్లేస్ ఉంది. నేను షిట్స్ కళ్యాణ మండపంలో ఫస్ట్ ఎలక్షన్ అయిపోగానే గిరిజనుల ఫిర్యాదుల దినం పెట్టాము. అప్పుడు కలెక్టర్ ఆనంద్ దగ్గర నుంచి ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ వచ్చారు. ప్రతి మండలంలో పెట్టాను, 5 మండలాల్లో పెట్టాను. మళ్ళీ ఈరోజు మనుగోలు మండలం వచ్చాము. 2681 ఫిర్యాదులు పీజీఆర్ఎస్లో సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ వచ్చినాయి. స్టేట్లో 5th ప్లేస్. ఇన్ని ఫిర్యాదులు వచ్చినాయంటే ఏంటి కారణం? మా గొప్పతనం కాదు, గత ప్రభుత్వం చేసిన ఘోరాలు, ఇబ్బందులు, ప్రజలకు కల్పించిన ఇబ్బందులు. అందుకని 2681 ఫిర్యాదుల్లో 5th ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ 1 year ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఎన్ని పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.